యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. 1వ దినవృత్తాంతములు 22:11. దావీదు దేవుని చిత్తానుసారముగా మందిర నిర్మాణ బాధ్యతలను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించి దానిని ఎలా నిర్వర్తించాలో వివరించుచు దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు తోడుగా ఉండుటను బట్టి 1. సొలొమోను దేవునికి మహిమకరముగా ఒక మందిరమును కట్టాడు. 2. రాజ్యమును నీతిని నెమ్మదిగా ఉండునట్లు పరిపాలించాడు. 3. ఎంతో ప్రసిద్ధి చెందాడు. ప్రియ నేస్తమా, నీ జీవితంలో కొన్నిసార్లు నీ శక్తికి మించిన, వయసుకు మించిన, జ్ఞానానికి మించినది చేయవలసినది పనులు నీ ముందుంటాయి. అట్టి పరిస్థితుల్లో నీవు భయపడక దేవుని ప్రార్థించి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో తగిన జ్ఞానమును వివేకమును నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలబెడతాడు. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. 1వ దినవృత్తాంతములు 22:11. దావీదు దేవుని చిత్తానుసారముగా మందిర నిర్మాణ బాధ్యతలను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించి దానిని ఎలా నిర్వర్తించాలో వివరించుచు దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు తోడుగా ఉండుటను బట్టి 1. సొలొమోను దేవునికి మహిమకరముగా ఒక మందిరమును కట్టాడు. 2. రాజ్యమును నీతిని నెమ్మదిగా ఉండునట్లు పరిపాలించాడు. 3. ఎంతో ప్రసిద్ధి చెందాడు. ప్రియ నేస్తమా, నీ జీవితంలో కొన్నిసార్లు నీ శక్తికి మించిన, వయసుకు మించిన, జ్ఞానానికి మించినది చేయవలసినది పనులు నీ ముందుంటాయి. అట్టి పరిస్థితుల్లో నీవు భయపడక దేవుని ప్రార్థించి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో తగిన జ్ఞానమును వివేకమును నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలబెడతాడు.